నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం తమ యొక్క బతాకాలలో అడ్రస్ అప్డేట్ చేసుకొని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బతాకాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉన్నట్లయితే పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. కువైట్లో ఉన్న యజమానులు లేదా చిరునామాలు నమోదు చేయబడిన భవనాలు కూల్చివేయడం కారణంగా, అంటే ఆస్తి యజమానులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క బతాకాలో ఉన్న అడ్రస్ ఏదైతే ఉందో ఆ యొక్క అడ్రస్కు సంబంధించిన యజమానితో అధికారులు వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ యొక్క బతాకాలో ఉన్న వ్యక్తికి తమకు ఎటువంటి సంబంధం లేదు, మా యొక్క అడ్రస్లో వాళ్ళు నివసించడం లేదని చెప్పేసి యజమానులు చెప్పడం, లేకపోతే భవనాలు కూల్చివేయడం కారణంగా కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క రికార్డుల నుంచి 425 మంది వ్యక్తుల నమోదిత నివాస చిరునామాలను తొలగించింది. దీంట్లో అత్యధికంగా ప్రవాసులే ఉన్నారన్నమాట. అలాగే కువైటీల కంటే కూడా ప్రవాసులు అడ్రస్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే చాలామందికి బయట 100 దినార్లు 150 దినార్లు కూడా కట్టి దళారుల చేతికి ఏజెంట్ల చేతికి ఇచ్చి మోసపోతూ ఉన్నారు. అలాగే కువైట్ ఆల్యూమ్లో అనే అధికారిక గెజిట్లో ప్రచురించిన తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిందని చెప్పేసి, అలాగే మేము ప్రచురించిన 30 రోజులలోపు ఎవరైతే కువైట్లో ఉన్న ప్రవాసులు ఉన్నారో వాళ్ళు వచ్చేసి తమ యొక్క బతాకాలలో అడ్రస్ను అప్డేట్ చేసుకోవచ్చని చెప్పేసి PACI సూచించింది. అవసరమైన సహాయక పత్రాలను సమర్పించిన తర్వాత ప్రవాసులు కువైట్ ప్రభుత్వం ఏకీకృత యాప్ అయిన సాహెల్ యాప్ ద్వారా తమ యొక్క చిరునామాలను నమోదు చేసుకోవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చని చెప్పేసి నిర్ణీత కాలంలోగా అడ్రస్ను నవీకరించడంలో, అడ్రస్ను అప్డేట్ చేయడంలో విఫలమైతే 1982 నాటి చట్టం నెంబర్ 32లోని ఆర్టికల్ 33 ప్రకారం జరిమానాలు విధించబడతాయని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ హెచ్చరించింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఏ రూమ్లోనో ఏ ఫ్లాట్లో ఉంటూ ఉన్నారో ఆ యొక్క యజమాని నుంచి రెంటల్ అగ్రిమెంటు, అలాగే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకువెళ్ళి బతాకా కార్యాలయంలో మీరు సబ్మిట్ చేస్తే కానీ మీ యొక్క బతాకా మళ్ళీ రీయాక్టివేషన్ అవుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.